బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ ఎప్పుడొస్తదా 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 అని చెప్పి ఆ డేట్ ప్రకటించండి అని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇవ్వట్లేదని చెప్పి ప్రతి ఒక్క అభిమాని చాలా చాలా ఇబ్బంది పడ్డరు, చాలా చాలా బాధపడ్డారు అనమాట. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ జూన్ 4వ తారీఖున వస్తుందని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో ఈ సినిమాకు సంబంధించి ఒకటే అప్డేట్ అండి, ఒకటి రెండు అని కాదు, ఒకటే అప్డేట్లు అనమాట. ఏదో ఒక అప్డేట్ అనేది ఈ సినిమాకి సంబంధించి వదులుతూనే ఉన్నారనమాట. ఈ ట్రైలర్ గురించి అసలు డేట్ ప్రకటించండి అని చెప్పి కూడా రామ్ చరణ్ మెగా అభిమానులు కోరిన కోరికను ఈ నెల 18వ తారీఖున వస్తుందిరా అబ్బాయిలు అని చెప్పి ఇక వదిలేశారండి. ఇది చాలు. ఈ యొక్క అప్డేట్ కోసం మెగా అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారంటే మామూలు కాదు. ఇలాంటి అప్డేట్ ఒక్కొక్కరిని ఉత్సాహపరిచే విధంగా అప్డేట్ మీద అప్డేట్ ఇస్తున్నారంటే ఇది ఇప్పుడు ఊపొస్తుందండి ప్రతి ఒక్క అభిమానికి. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చిందో నేను గమనిస్తున్నా. మా ఇంటికాడ నేను ఎందుకో బయట మా ఫ్రెండ్స్ ఎవరు వస్తే సాయంత్రం పూట పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక 10 అడుగుల దూరంలో వాళ్ళు మాట్లాడేది మేము గమనించట్లేదేమో అన్నట్టు అనుకుంటుండ్రు. ఒక 10 అడుగుల దూరంలో వాళ్ళు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే నాకైతే మాత్రం అబ్బా, ఈ సినిమా పైన ఒక్కొక్క అభిమాని ఏ విధంగా మాట్లాడుకుంటుండో నేను ప్రత్యక్షంగా నేను చూశాను అనమాట. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇది కదా మనకు కావాల్సింది. రామ్ చరణ్ అన్నయ్య నటిస్తున్న పెద్ది మూవీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే సడన్ గా మనకు ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేసి ఈ నెల 18వ తారీఖున వస్తుందంటే నాకైతే మాత్రం ఎంత ఆనందంగా ఉందంటే నేను చెప్పలేకపోతున్నానని చెప్పి ఒక అభిమాని అంటా ఉంటే మరొక అభిమాని ఏమంటుందంటే ఎన్ని పనులున్నా సరే ఆ రోజున మనం ఖచ్చితంగా ఒకే ఇంట్లో కూర్చొని ఆ ట్రైలర్ అనేది చూడాలని చెప్పి మరొక అభిమాని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా మరొక ఇద్దరు అభిమానులు ఏమంటున్నారంటే ఈ సినిమా మాత్రం పెద్ది సినిమా మాత్రం ప్రపంచ రికార్డును కొల్లగొడుతుంది చూడరా అని చెప్పి మరొక ఇద్దరు అభిమానులు మాట్లాడుతున్నారు అన్నమాట. నేనేంటంటే అసలు వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం కూడా గమనిస్తా ఉన్నా. అసలు వీళ్ళు కూడా ఒక అభిమానులు కదా. ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారికి సంబంధించిన అభిమానులు ఏ విధంగా అయితే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి లైవ్లో నేను చూశానన్నమాట. అంటే రామ్ చరణ్ గారి సినిమా కోసం, రామ్ చరణ్ గారి సినిమా అప్డేట్ కోసం, రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు అనేది నాకు నిన్న ప్రత్యక్షంగా కానొచ్చిందండి. అంటే వాళ్ళ ముఖ కలయికలు కూడా ఎంత ఉత్సాహంగా మెరిసిపోతున్నాయంటే ఏదో వాళ్ళ సొంత ఇంట్లో కుటుంబ సభ్యులలో ఎవరైనా శుభకార్యాలు జరుగుతూ ఉంటే ఏ విధంగా వాళ్ళు ఆనందపడతారో ఈ ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఆనందాన్ని ఒకరి నుంచి ఒకరు పంచుకుంటూ ఉంటే నాకైతే మాత్రం రామ్ చరణ్ గారికి సంబంధించిన సినిమా రిలీజ్ కోసమైనా, అప్డేట్ కోసమైనా, ట్రైలర్ కోసమైనా, సాంగ్స్ కోసమైనా, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కోసమైనా కానీ ఇంతగానం ఎదురు చూస్తారా అన్నట్టుగా నాకు అనిపించిందండి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ చూసిన తర్వాత రామ్ చరణ్ గారు రగ్గిన లుక్ చూస్తూ ఉంటే నాకైతే మాత్రం మతిపోయిందండి. అసలు ఆ స్మైల్ ఏంటండి బాబు, ఒక ట్రంక్ పట్టుకొని వెనకాల ఏదో బ్యాగ్ పెట్టుకొని ఆ బ్యాగులో ఒక బ్యాట్ పెట్టుకొని మరో చేతిలో ఒక సంచి పెట్టుకొని రైల్వే ట్రాక్ మీద అతను నిలబడి అంటే రైలు కోసం ఎదురు చూస్తుండో లేకపోతే ఆ రైలు ట్రాక్ను దాటడానికి ప్రయత్నిస్తుండ అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. అంటే ఒక మాస్ లుక్తోని రామ్ చరణ్ ఒక సామాన్యమైన కుటుంబానికి సంబంధించిన అంటే నిరుపేదలాగా కుటుంబానికి సంబంధించిన యువకుడు ఏ విధంగా కనిపిస్తాడో నిజంగా రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత నాకు ఆ విధంగా అనిపించిందండి. అంతేకాకుండా ఆ రైలు ట్రాక్ను దాటుతున్నట్టుగా అంటే ఎదురుగా ఎవరో ఉంటే నవ్వుకుంటూ మాట్లాడుతూ దాటుతున్నట్టుగా అనిపించింది అనమాట. మరి ఈ పోస్టర్ వదలడానికి కారణం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. అంటే ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులైతేనే ఒక ట్రంకు పెట్టా, వెనకాల ఒక పాత బ్యాగు, ఒక బ్యాటు, అంతేకాకుండా ఒక సంచి, ఒక సేత్ సంచో ఏదో నాకైతే పెద్దగా అర్థం కాలేదు కానీ ఒక సంచి. అతను డ్రెస్ చూసినా కానీ ప్యాంటు మళ్ళీ సగం మడిసి ఒక రుద్రాక్ష తన మెల్లో వేసుకొని అతను కనిపించిన లుక్ చూస్తూ ఉంటే ఇది కదా రామ్ చరణ్ గారు, ఈ విధంగా కనపడాలి, ఈ విధంగా రామ్ చరణ్ గారు ఉండాలి, ఒక మాస్ లుక్లో రామ్ చరణ్ గారు కనపడాలని చెప్పి ఒక మాస్ లుక్లో కనపడాలంటే రామ్ చరణ్ గారి తర్వాతే అని చెప్పుకోవచ్చు అనమాట. జుబలారు జుట్టుతోని, భారీ గడ్డంతోని, ఒక ఉత్తరాంధ్ర నేపథ్యంలో నడిసే కథ అయినా సరే ఒక ఉత్తరాంధ్ర కుర్రవాడిలాగా రామ్ చరణ్ గారు విలీనమైపోయింది అనేది చెప్పుకోవచ్చండి. అంటే ఈ కథలో విలీనమైపోయిండు ఓకే, కానీ
ఆ పాత్రలో కూడా రామ్ చరణ్ గారు విలీనం అయిపోయారనమాట. అంత బాగా నాకు అనిపించింది అనమాట. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్ అనేది ఇచ్చేశారో, ఇక ప్రతి ఒక్క అభిమానికి ఇలాంటి అప్డేట్ కదా కావాల్సింది. ఈ రోజు కోసం కదా మెగా అభిమానులు ఎదురు చూసేది. రామ్ చరణ్ గారి అభిమానులు ఎన్నాళ్ళ కాంచో ఎదురు చూస్తున్న అప్డేట్ అనేది వచ్చేసింది, ట్రైలర్ రూపంలో వచ్చేసింది కదా. ఇలాంటి అప్డేట్ కోసమే మెగా అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేది ఎదురు చూసే రోజు అనేది ప్రకటించేశారు కదా. ఇప్పుడు నిజమైన పండగ వచ్చేసింది మెగా అభిమానులకనే విధంగా ఆ పోస్టరు, ఈ సినిమాకు సంబంధించిన డేట్ అనేది విడుదల చేసిన తర్వాత ఇక మెగా అభిమానులు మొత్తం కూడా ఖుషి అవుతున్నారండి. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం ఈ సినిమాకు సంబంధించి మంచి విషయాలు అన్నమాట. కానీ ఈ సినిమాకు సంబంధించి కొన్ని విమర్శలు కూడా ఇక సందు దొరికిందిరా స్వామి అన్నట్టుగా సోషల్ మీడియా సాక్షిగా విమర్శలు చేసే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో, ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అంటే రిలీజ్ డేట్ అనేది ప్రకటించారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో విషం జిమ్ముతున్నారనే చెప్పుకోవచ్చండి. ముందాల ఈ సినిమాకు సంబంధించి ఏ విధంగా విమర్శలు చేస్తున్నారని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ఈ సినిమా కథ రామ్ చరణ్ గారు ఎన్నుకోవటంలో ఏమన్నా పొరపాటు పడ్డా అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే ఇది మాట్లాడే వాళ్ళు యాంటీ ఫ్యాన్స్, నోటుకొచ్చిన మాట ఏదైనా మాట్లాడే ఫ్యాన్సే కొంతమంది సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా కాసుకొని ఉంటారు అనమాట. ఒక రామ్ చరణ్ గారికే కాదు, ఈ దరిద్రం అనేది ప్రతి ఒక్క హీరోకు ఉంది. ప్రతి ఒక్క హీరో అంటే ఇక మన టాలీవుడ్లో ఎంతమంది అయితే అగ్ర హీరో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయో కాసుకొని ఉంటారు అనమాట. రామ్ చరణ్ కొత్త కథలు ఏం దొరకట్లేదా, కొత్త ప్రయోగాలు చేయడంలో రామ్ చరణ్ ఫెయిల్ అవుతున్నాడు, ఒకే విధమైన మాస్ కథలే రామ్ చరణ్ ఎన్నుకుంటున్నాడు అని ఈ సినిమా పైన అంటే ఈ కథ పైన విమర్శలు చేశారంటే ఈ సినిమా పైన విమర్శలు చేసినట్టే. కాబట్టి ఈ విధంగా కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు అన్నమాట. అంతేకాకుండా నెక్స్ట్ బుచ్చిబాబు పైన, బుచ్చిబాబు రెండో సినిమా అంటే మొదటి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అందించినా కానీ రామ్ చరణ్ గారి లాంటి పెద్ద అగ్ర హీరోతోని నిజంగా రామ్ చరణ్ని డీల్ చేయగలడా, రామ్ చరణ్ని సరిగ్గా చూపించగలడా ఈ సినిమాలో అని చెప్పి ఇక వాళ్ళకి ఏ వంక దొరకలేదండి. ఒక పక్క సినిమా కథ గురించి విమర్శలు చేస్తున్నారు, రెండో పక్క దర్శకుడు బుచ్చిబాబు గురించి కూడా విమర్శలు చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఈ సినిమాని ఏ విధంగా మలచాలో కొత్త డైరెక్టర్ కాబట్టి తెలియకపోవడం వల్ల ఇంత లేట్ అయిందేమో అన్నట్టుగా ఒక పక్క ఈ సినిమాని తగ్గిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా దర్శకుడు బుచ్చిబాబు పైన కూడా ఈ సినిమాని సరిగా డీల్ చేయలేకపోయిందేమో, అంటే ఈ సినిమాని సరిగా తీయలేకపోయిందేమో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోని ఏ విధంగా చూపించాలో చేతగాక తడబడిండేవని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అన్నమాట. మరి అందరితోనే వదిలేశారా? లేదు, రామ్ చరణ్ గారి పైన కూడా విమర్శలు అనేది చేస్తున్నారండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం త్రిబుల్ సినిమా కానుంచి అంటే ఆ హిట్లు తప్ప పెద్దగా హిట్లు లేవంటే అతను కథలు ఎన్నుకునే విధానంలో ఫెయిల్ అవుతున్నాడు. అంతేకాకుండా మాస్ కథలే ఎన్నుకుంటుండు, ప్రయోగాలు చేయట్లేదు, ప్రయోగాలు చేయటంలో కథలు ఎన్నుకోవటంలో రామ్ చరణ్ ఫెయిల్ అయ్యిందని చెప్పి కొంతమంది కొన్ని రకాల విష ప్రచారాలు చేస్తున్నారనమాట. వీటన్నిటికీ నేను సమాధానం ఏం చెప్తున్నానంటే, కొంతమంది సోషల్ మీడియాలో పురుగులు, చీడ పురుగులు లాంటి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా పనిపాటు లేని వాళ్ళు ఉంటా ఉంటారండి. ఎందుకంటే ముఖ్యంగా ఇక రామ్ చరణ్ సినిమే కాదు, ఏ సినిమా అయినా సరే చంపేయాలి, ఏ సినిమా అయినా సరే పండబెట్టాలి, ఏ సినిమా గురించి అయినా సరే విష ప్రచారం చేసేయాలి, ఏ సినిమా అయినా సరే ఆ సినిమా ఎప్పుడైతే హైప్ క్రియేట్ అవుతుందో ఆ హైప్ను మొత్తం కూడా సర్వనాశనం చేసి మనం ఏదైతే అనుకున్నామో ఆ టార్గెట్ను పూర్తి చేయాలని చెప్పి కొంతమంది విష ప్రచారం చేయడానికి సోషల్ మీడియాలో ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు కథ గురించి మాట్లాడారు కాబట్టి ఈ కథ 1980 నాటి పల్లెటూరి నేపథ్యంలో అంటే గ్రామీణ ప్రాంతంలో నడిసే ఒక స్పోర్ట్స్కు సంబంధించిన కథ. ఈ కథ ఎప్పుడైతే రామ్ చరణ్ గారికి దర్శకుడు బుచ్చిబాబు వినిపించిండో ఒక పావు గంట పాటు షాక్లోకి వెళ్ళిపోయిందటండి రామ్ చరణ్ గారు. ఇది నిజంగా జరిగిందనమాట. ఈ కథ చర్చల్లో పాల్గొన్నప్పుడు ఒక పావు గంట పాటు అంటే కొంతమందికి విమర్శించే వాళ్ళకు బుద్ధి రావాలన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అనమాట. ఒక పావు గంట పాటు ఈ కథ అయితే ఎప్పుడైతే రామ్ చరణ్ గారు విన్నారో షాక్లోకి వెళ్ళిపోయిందట. ఎప్పుడు ఎవరు కూడా టచ్ చేయని ఒక ఎమోషనల్, నిజంగా ఈ సినిమా చూసినప్పుడు అటండి క్లైమాక్స్ దాదాపు ఒక అరగంట, ఇంకా అరగంట అయితే క్లైమాక్స్లోకి వచ్చేస్తుందన్న కానుంచి ఈ సినిమా కథ అనేది ప్రతి ఒక్కరిని కూడా కంట తడి పెట్టించే విధంగా ఈ కథ అనేది ఉండబోతుందంటండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కుస్తీ ఫైట్ కాస్త పక్కన పెట్టండి, అంతేకాకుండా ఈ క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ మొత్తం కాస్త పక్కన పెట్టండి. కానీ కొన్ని సన్నివేశాలలో మాత్రం రామ్ చరణ్ గారు క్లైమాక్స్కి వచ్చిన తర్వాత
ఆ సినిమాలలో అతని యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్ చూస్తే చాలు ప్రతి ఒక్కరి కళ్ళల్లో, 2 కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్ళనేవి కానొస్తా ఉంటాయటండి. అంటే అంత గొప్ప కథ ఈ కథ అటండి. అంతేకాకుండా ఇక బుచ్చిబాబు టాలెంట్ అనేది మనం ఇంతకుముందు 'ఉప్పెన' సినిమాతో చూసాం. అతను ఎంత టాలెంట్ గల మనిషో, అంటే ఎంత టాలెంట్ గల దర్శకుడు అనేది మనం ఇంతకుముందు చూసాం. కాబట్టి తక్కువ అంచనా వేయొద్దండి. ఎందుకంటే ఒకప్పుడు రాజమౌళి గారిని కూడా మన చాలా మంది అతని సినిమాలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు రాజమౌళి గారిని కూడా చాలా మంది విమర్శించారు. ఎందుకంటే ఇంత టాలెంట్ అనేది ఎప్పుడైనా సరే ఒక మనిషిలో ఒక టాలెంట్ అనేది ఉంటే మనిషి రూపాన్ని చూసి మనం అర్థం చేసుకోకూడదు. ఎప్పుడైతే తను నిజంగా వర్క్ అనేది ఏ వర్క్ అయినా సరే, ఏ రంగంలో వర్క్ అయినా సరే, అతను పనితనం మొత్తం చూసిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు అతని గురించి మాట్లాడాలి కానీ అని ఈ దర్శకుడిని కూడా, అంటే ఈ కొత్త దర్శకుడిని కూడా, బుచ్చిబాబును కూడా వదిలిపెట్టకుండా అతను తీసింది 2 సినిమాలు. అసలు నిజంగా అతని దగ్గర టాలెంట్ అనేది లేదనుకోండి. 2 సినిమాలలో ఒకసారి మీరు గమనించినట్లయితే ఓన్లీ 2వ సినిమాకే ఒక గ్లోబల్ స్టార్ లాంటి రామ్ చరణ్ని డైరెక్షన్ చేయడానికి అవకాశం ఎలా వస్తుంది అనేది ఇప్పుడు వీళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.